గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన టైటిల్ వచ్చి పొగమంచుతో కప్పబడిన 7 కొండలు. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మేము బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తుండగా మేము చూసిన పొగమంచుతో కప్పబడిన తిరుమల కొండలను అంటే 7 హిల్స్ను వీక్షించుచున్నాము. మేము వీక్షించిన 7 హిల్స్లో మేము చంద్రగిరి, తర్వాత తొండవాడ, దాని దగ్గర చాలా అందంగా కనిపిస్తున్న 7 హిల్స్ అంటే 7 కొండలను చూసి చాలా ఆశ్చర్యపోయాం. మా మనసుకి చాలా నచ్చింది. చాలా ఆహ్లాదంగా, సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా అందంగా ఉన్నది. పొగమంచు అంటే ఎప్పుడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పొగమంచు ఎలా వస్తుందంటే అతి సూక్ష్మమైన నీటి బిందువులు డిజార్డర్నెస్ అంటే చల్లాచెదురై గాల్లో తేలియాడుతూ ఏర్పడే పరిస్థితిని, తేలియాడుతున్నప్పుడు ఏర్పడే పరిస్థితిని మనం యాక్చువల్గా పొగమంచు, ఇంగ్లీష్లో అయితే ఫాగ్, ఇంగ్లీష్లో FOG ఫాగ్ అంటాం. అంటే చిన్న చిన్న వర్షం పడినప్పుడు నీటి బిందువులు ఉంటాయి కదా, అవి ఎలా అంటే పడిన వెంటనే డిజార్డర్గా ఒక చోట పడకుండా చల్లా చెదరుగా అటు ఇటుగా చిన్న చిన్న డ్రాప్స్ గాల్లో తేలి ఆడుతున్నప్పుడు ఆ ఏర్పడే పరిస్థితిని అదేమవుతుందంటే ఆ హిల్ ప్లేస్లో ఫాగ్ లాగా తయారవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్, తెలుగులో పొగమంచు అంటాం, ఇంగ్లీష్లో ఫాగ్ FOG అంటాం. నిజానికి ఈ పొగమంచు అంటే ఫాగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, హిల్ స్టేషన్స్లో ఎలా స్టార్ట్ అవుతుందంటే ఘనీభవించని అంటే మనకు ఘనీభవించిన నీటి ఆవిరి వల్ల, అంటే వాటర్ వేపర్ ఉంటుంది కదా, మనకు కనిపించని నీటి ఆవిరి వల్ల నేలకు అతి దగ్గరగా, అంటే హిల్ స్టేషన్ ఆటోమేటిక్గా మనకు హైట్గా ఉంటుంది కదా, అది దగ్గరగా ఏర్పడే మేఘం